హీరో సుధీర్ బాబుకు హిట్ వచ్చి ఎంతకాలమైంది అంటే చెప్పడం కష్టమే. 2018లో వచ్చిన సమ్మోహనం తర్వాత ఆ స్థాయి సక్సెస్ మళ్లీ దక్కలేదు. ఎలాంటి కథలు ఎంచుకుంటే సక్సెస్ లభిస్తుందో తేల్చుకోలేక శ్రీదేవి సోడా సెంటర్, హంట్, మామా మశ్చింద్ర వంటి చిత్ర విచిత్రమైన సినిమాలను సుధీర్ బాబు చేశాడు. అతని లేటెస్ట్ మూవీ జటాధర కూడా ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయింది. అప్పుడెప్పుడు 9 ఏళ్ల క్రితం సుధీర్ బాబు హిందీలో బాగీ మూవీలో విలన్గా నటించాడు. మళ్లీ ఇంతకాలానికి తెలుగు, హిందీ భాషల్లో జటాధర మూవీ చేశాడు. ఉత్తరాది నిర్మాతలు తీసిన జటాధరలో కీలక పాత్రలను అక్కడి వారే పోషించారు. దివ్యా కోస్లా, శిల్పా శిరోద్కర్ ఈ మూవీతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తే, సోనాక్షి సిన్హా ఫస్ట్ టైం జటాధరతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ మధ్యకాలంలో డివోషనల్ బ్యాక్డ్రాప్ ఉన్న హారర్ థ్రిల్లర్స్ విజయం సాధిస్తుండటంతో దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ అలాంటి కథాంశంతోనే జనం ముందుకు వచ్చారు. రెగ్యులర్ ప్యాట్రన్కు కాస్తంత భిన్నంగా లంకె బిందెలు, పిశాచ బంధం అంటూ కొత్తగా ట్రై చేశారు. కానీ ఇవేవీ వర్కౌట్ కాకపోగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. జటాధర కథేమిటంటే, శివకు ఆత్మలంటే నమ్మకం లేదు. ఆ పేరు చెప్పి ఎవరైనా మోసం చేయాలని చూస్తే వారి గుట్టు రట్టు చేస్తుంటాడు. దీనికి భిన్నంగా మనీష్ శర్మ కంటికి కనిపించని ఆత్మలు ఉంటాయని చెబుతాడు. శివకు ఓ చంటి పిల్లాన్ని 2 వ్యక్తులు చంపుతున్నట్టు కల వస్తుంటుంది. దాన్ని ఛేదించాలని అనుకుంటాడు. కాని దారి దొరకదు. అదే సమయంలో అతన్ని ప్రేమించిన సితార శివ జాతకాన్ని ఓ పండితుడికి చూపించడంతో అతనితో పాటు కుటుంబ సభ్యులకు ప్రాణాపాయం ఉందని చెబుతాడు. ఆయన చెప్పినట్టే వాళ్లు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడతారు. ఇదే సమయంలో రుద్రారం గ్రామంలో లంకెబిందెలకు సంబంధించిన చిక్కుముడిని తొలగించటానికి వెళ్లిన మనీష్ అసిస్టెంట్ చనిపోతాడు. ఈ మిస్టరీని ఛేదించటానికి రుద్రారం గ్రామానికి శివ బయలుదేరతాడు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు అతన్ని వారిస్తారు. శివకు వచ్చే కలకు ఆ గ్రామానికి ఉన్న సంబంధం ఏమిటి? శివ జాతకంలో ఎందుకో అన్ని ఆపదలు పొంచి ఉన్నాయి? లంకెబిందెలకు శివకు ఉన్న బంధం ఏమిటి? శివ తల్లిదండ్రులు అతనికి చెప్పకుండా దాచిపెట్టిన రహస్యం ఏమిటి అనేది మిగిలిన సినిమా. పూర్వకాలంలో మనుషులు తమ బంగారాన్ని లంకెబిందెల్లో పెట్టి భూమిలో దాచిపెట్టేవారని కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. వాటికి పిశాచ బంధనం వేస్తే ఎవరూ దాని జోలికి పోలేరని నమ్మకం. అలా రుద్రారం గ్రామంలో ఓ ఇంటిలో ఉన్న లంకెబిందెలను సొంతం చేసుకోవాలనుకున్న ఓ దంపతుల ధనదాహ పర్యవసానం ఏమిటనేది ఈ సినిమా బేసిక్ పాయింట్. అయితే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఎలాంటి ఆసక్తి కలిగించకుండా దర్శకులిద్దరూ బేజా ఫ్రై చేసేశారు. ఏ సన్నివేశం ఎందుకు వస్తుందో, అది ఎటువైపుకు దారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి. చెప్పుకోవడానికి మంచి స్టార్ కాస్టే ఉన్నా వాళ్లను సరిగ్గా దర్శకులు ఉపయోగించుకోలేదు. నిజానికి చెప్పుకోవడానికి ఇందులో బలమైన కథే లేదు. దానికి తోడు స్క్రీన్ ప్లే ఇంకా దారుణం. చైల్డ్ సెంటిమెంట్ అనేది ఉన్నా దాన్ని ఆకట్టుకునేలా తీయలేదు. సుధీర్ బాబు తన వంతు కష్టం తాను పడ్డాడు. కాని అదంతా అడవి కాచిన వెన్నెలైపోయింది. సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ అంటే జనాలు ఏదేదో ఊహించుకుంటారు. ఆమె శరీర ఆకృతి కారణంగా ధనపిశాచి పాత్రలో నిండుగా కనిపించింది. కెరియర్ పరంగా ఇంతవరకు చేసిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైన పాత్రే, అందులో సందేహం లేదు. కాని ఈ పాత్ర ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఏ ఫలితం లేకపోయింది. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భార్య దివ్యా కోస్లా సినిమాలు కాకుండా వీడియో ఆల్బమ్ చేసుకుంటేనే బెటర్. శిల్పా శిరోద్కర్ పాత్రను దర్శకుడు ఏమంతా గొప్పగా మలచలేదు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను రాజీవ్ కనకాల, ఝాన్సీ, రవిప్రకాష్, ఇంద్రాకృష్ణన్, శుభలేఖ సుధాకర్, అవసరాల శ్రీనివాస్, ప్రదీప్ రావత్, నవీన్ నేనే, అలేఖ్య తదితరులు పోషించారు. నేపథ్య సంగీతం తలనొప్పి తెప్పించేలా ఉంది. విఎఫ్ఎక్స్ కూడా ఏమంతా గొప్పగా లేదు. జటాధర టైటిల్ చూసి ఇదేదో డివోషనల్ కంటెంట్ మూవీ అనుకుని థియేటర్కు వెళ్లేవారు తీవ్ర నిరాశకు గురికాక తప్పదు.